సార్ 3 సంవత్సరాలు ఎందుకు పట్టింది? 2 సినిమాలు కలిపి రాయడం వలన ఒక రీజన్ అండి. అండ్ చాలామంది తెలియదు ఏంటంటే నాకు జనరల్గా ఎంత టైం పడుతుంది. మేజర్కి చాలామంది కోవిడ్ వలన 3 years పట్టింది అనుకున్నారు, నాకు అంతే టైం పడుతుంది. మేజర్ కంటే ఒక ఇన్స్పిరేషన్ ఉంది, చాలా రీసెర్చ్ ఉంది, అంతా ఉంది. దొంగకి ఏముందండి? ఐ థింక్ ఇట్ ఈస్ అ న్యూ జానర్ ఫర్ మీ. అంటే మనకి కొత్త ప్రయోగం చేస్తున్నాం, సో దానికి జాగ్రత్తగా అడుగులు వేయాలి. సో ఆ అడుగులు వేయడంలో మనం తడబడకూడదు, తప్పుడు అడుగు వేయకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ రావడం కోసం చేసే కృషి తప్పకూడదు. సో అండ్ అట్ ద సేమ్ టైం 2 సినిమాలు ఒకటేసారి రాయడంతో టైం పెట్టింది. రూపరూప సాంగ్లో ఇయ్యయ్యా ఏ అయ్యా మీరేంటి మరీ టీనేజ్ గాయ్ ఇలా కనబడ్డారు. ఈవెన్ మురణాలు కూడా ఈ మధ్య జోక్ ఏ అంటే నిజంగా ఏ అనుకుంటున్నారండి ప్రాబ్లం, బట్ నో ఇట్స్ ఆల్ జెన్యున్. అండ్ ఐ ఫీల్ జస్ట్ సైడ్ నోట్, ఏ అనేది కూడా విఎఫ్ఎక్స్ లాగా ఒక టూల్ అండి. సో అల్టిమేట్గా మీరు ఒక మంచి కథ చెప్పడానికి ఒక టూల్ని వాడుకోగలిగితే, ఆ టూల్ కన్నా కూడా మీ ఆలోచన ముఖ్యం. ఆలోచన బాగుంటే చాలు, ఫీలింగ్ ఉంటే చాలు. అది ఫస్ట్ టైం ఐ వుడెంట్ థింక్ సో అండి. అంటే నాకు తెలిసి మేజర్ రిలీజ్ అయిన సంవత్సరంలోనే సీతారామం వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీస్, అండ్ నాట్ బెస్ట్ లవ్ స్టోరీ, బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ద డెకేడ్. సో ఐ థింక్ ఎక్కడో మన లవ్ స్టోరీస్ చెప్పడం మానేసాం, అండ్ అదేదో అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనుకుంటున్నారు. బట్ మీరు మీ ఇళ్ళలో యూనో ఫ్యామిలీస్ తోటి మాట్లాడితే యూ విల్ సీ దట్ అందరికీ ఒక లవ్ స్టోరీ కరువు ఉంది. సో ఈ రోజున నా నమ్మకం లవ్ స్టోరీయే యూనిక్. ఎందుకంటే నేను యాక్షన్ చేసిన టైంలో అందరు లవ్ స్టోరీ చేస్తున్నారు. థ్రిల్లింగ్గా యాక్షన్లో చెప్పిన లవ్ స్టోరీ. సో హోప్ఫుల్లీ నాకు అంటే మనకు ఒక కొట్టిన పిండి జానర్ ఒకటి ఉంటుంది కదా, ఆ జానర్ దాటుతూ వదులుకోకుండా చేసిన ప్రయోగం. ఆల్ ది బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. ఇట్ వాజంట్ ఎనీథింగ్ లైక్ దట్ అండి. అంటే ఈ దెర్ ఇస్ ఇస్ లవ్లీ ఇమేజ్, మీకు టీజర్లో గుర్తుంటే ఇలా నించొని ఇలా పైకి చూస్తూ ఉంటాను అనమాట. ఇదే బట్టలు వేసుకొని ఇవాళ ఇవి బట్టలు చూసుకొని షూట్ చేస్తుంది కొన్ని గంటల క్రితం ఇక్కడ. సో ఆ ఫ్రీడమ్లో వాడు ఏం ఫీల్ అవుతున్నాడు అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్లో వీ ఫెల్ట్ ఒక నైస్ సాంగ్ వుడ్ బి అమేజింగ్ ఫర్ దట్ మూమెంట్. సో అందుకే కథలో అవసరం ఉంది అన్న ఫీలింగ్ వచ్చేస్తే నేను చేసేస్తాను. అండ్ నేను దేనికి వెనకాడను. మేజర్లో చేసిన స్టంట్స్ మీరు యాక్షన్ సీన్స్ చూస్తే మేజర్లో చేసిన స్టంట్స్ దానికి ముందు రీసెంట్ ఫిల్మ్స్లో చాలా తెలుగు ఫిల్మ్స్లో అలాంటి స్టంట్స్ లేవు. రియల్ బట్ చిన్న హైపర్ రియల్ ఉంటుంది. అండ్ ఒక కొత్త ట్రయల్ చేసాం అక్కడ. సో అలానే ఇక్కడ నేను ఒక కొత్త ప్రయోగం చేస్తాను. ఫిల్మ్ దట్ ఎక్సైట్స్ యూ, బట్ అల్టిమేట్గా బై ది ఎండ్ ఆఫ్ ఇట్ మీరు ఎమోషనల్ అవుతారు. చాలా ఇంటర్వ్యూస్లో అన్నాను, గూఢచారి 2 is హై ఆన్ ఎక్సైట్మెంట్, డెకాయిట్ ఈస్ హై ఆన్ ఎమోషన్స్. సో ప్రతి ఎమోషన్ అంటే యాంగర్, కోపం, వాడుకున్న కోపం, యూనో గుడిపించడానికి వచ్చిన డైలాగులు అంటున్నాడు. వాట్ ఈస్ ద రీజన్? వాడు యాంగర్, కోపం ఏంటి, అసలు లవ్ అంటే ఏం జరిగిందా, బ్రేక్ అయిందా, క్రాక్ అయిందా, దేని వల్ల బ్రేక్ అయింది, వాట్ ఈస్ ద మోటివేషన్. హైలీ ఎమోషనల్గా మనం ఎప్పుడైనా మన ఫ్యామిలీస్తో కానీ లేదా ఎవరితోనో హైలీ ఎమోషనల్ మాట్లాడినప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది కదా, అది మేము ఆ 2 hour జర్నీలో క్యాప్చర్ చేయడం ట్రై చేస్తాం. బాయ్ సార్ అండ్ అరే సార్, బాయ్ సార్. I want to share, my sister just had a baby. సో నేను జెన్యున్గా మన రిలీజ్కి ఒక 2 weeks తర్వాత నేను ఫ్లోరిడా వెళ్ళి తనతో చూడాలనుకుంటున్నాను. సేఫ్ ఆన్సర్ కదా, జెన్యున్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇక్కడికి వస్తూ కూడా మా మేనల్లుడి కేశవ్ గారి ఫోటోలు చూస్తూ వస్తున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. చైతన్య పెళ్లిలో నెరేట్ చేశానండి. ఓకే. పక్కన టెంట్లు ఉన్నాయి కదా, టెంట్లో కూర్చొని నెరేట్ చేశాను. సార్కి బాగా నచ్చింది. సో నేనేమో యూజువల్గా మనకు ఒక ఫిల్మ్ జర్నీ ఒకటి ఉంటుంది, చెప్పంగానే చెప్తాను, ఆలోచించి చెప్తాను ఈ టైప్లో. సో సార్ ఏమో అలా చెప్తారనుకో నేను లేచి సరే అండి మనం పెళ్లి జరుగుతుంది గురించి వెళ్దాం ముందరికి అంటే కడితే కప్ కర్నా అని సార్ పట్టు చేయబట్టుకుని అనేసరికి షాక్ అనమాట. సో నేను ట్విస్ట్లు అంటే నాకే ట్విస్ట్ ఇచ్చారని. సో అక్కడి నుంచి ఈవెంట్ ఫార్వర్డ్. సో మీరు కానీ జస్ట్ అవుట్ రైట్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే అరే మనం బిర్యానీ అనుకుంటే బిర్యానీ కాదు నేను పులిహోర పెట్టారని ఫీలింగ్ వస్తుంది.
బట్ అవుట్ రైట్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసినా మీరు కరెక్ట్గా చెప్పాలంటే దీన్ని ప్లేస్ చేయాలంటే మన జెమ్స్ ఉంటాయి కదా, లోపల లవ్ స్టోరీ అండి, షెల్ యాక్షన్. కరెక్ట్గా చెప్పాలి. యాక్చువల్గా నేను దీని గురించి ఒకసారి మాట్లాడదాం అనుకున్నానండి. ఏవేవో వచ్చాయి కొన్ని ఆర్టికల్స్ చదివాను. నా ఫోటో ఒకటి చూసాం, అతనికి గ్రీన్ ఐస్ ఉన్నాయి, సన్నటి మీసం ఉంది. సో అది పాకిస్తానీ టీ వైరల్. సో అది ఎక్కడో తెలుగుతనం మన అని మిస్ అవుతుందని ట్రై చేయలేదు, బట్ డిఫరెంట్ వైల్డ్ త్రోస్ చేసాం. గ్రీన్ ఐస్ పెట్టాలా, మీసం డిఫరెంట్ షేప్స్ ట్రై చేసాం, ఫుల్ గడ్డం ట్రై చేసాం, పొడుగు గడ్డం ట్రై చేసాం. సో వీ ట్రైడ్ మెనీ డిఫరెంట్ థింగ్స్ జస్ట్ ఫర్ ద లుక్. అలాంటిది ఇంకా స్క్రిప్ట్ కలిసి రాసామంటే యూ కెన్ ఇమాజిన్. యాక్చువల్లీ నేను ఒక చెప్పగలను, అది వెన్ వీ వర్ రైటింగ్ ద లైన్ వీ డింట్ వాంట్ ఇట్ టు బీ గతంలో లవ్ స్టోరీ ఉంది అండ్ లవ్ ఎపిసోడ్ అని మ్యామ్ అడిగారు ఇందాక. గతంలో లవ్ స్టోరీ ఉంది, ప్రజెంట్లో యాక్షన్ ఉంది, అది కాదు. ఇద్దరు విడిపోయిన ఎక్స్ లవర్స్, ఆ గతంలో జరిగేది 5 నిమిషాలు, పెద్ద ఇట్స్ నాట్ సో మచ్ లెంగ్త్. ఎస్. కానీ వాళ్ళ జర్నీలో వాళ్ళు ఏం రియలైజ్ అవుతారు ఇన్ ద ప్రెజెంట్ డే. ఆ జర్నీలో ఒక ట్రావెల్ ఉంటుంది, ఆ ట్రావెల్లో వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ దెమ్ ఐ థింక్ ఇస్ ద రియల్ స్పెషల్ థింగ్. వెన్ చుట్టూరు గన్స్ ఉన్నప్పుడు, చుట్టూరు బుల్లెట్స్ ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో ఎమోషన్ ఎలా ఉంటుంది అనేది fantastic. I want to say we shot this film 149 days and today is day 149. Few hours back కట్ చెప్పారు విజయ్ మాస్టర్. నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఇటు వచ్చాను. లైక్ లిటరల్లీ, అంటే అంత నా ఫస్ట్ టైం నేను ఒక షూట్ ర్యాప్కి ఇలా చేద్దాం అనుకున్నా. బికాజ్ ఒక చాలా పెద్ద జర్నీలా అనిపించింది, అంటే ఒక సాగాలా అనిపించింది అనమాట ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సంవత్సరం రాసాం, 2 సంవత్సరాలు తీసాం ఈ సినిమాని. సో ఇట్స్ వెరీ డీప్ ఫర్ అస్. సో అంటే యూ హ్యావ్ టు ఫర్గివ్ అస్. మీరు చాలా ప్రెస్ మీట్స్లో మేము అందరం కష్టపడ్డాం అని చాలామంది చెప్పడం వినుంటారు, కానీ ఇది ఒక హైలీ ఎమోషనల్ ఫ్యామిలీగా కూర్చొని సడన్గా ఇప్పుడు అయిపోయింది అని ఒక ఇమ్మీడియట్ మూమెంట్ ఉంటుంది చూడండి. మీరు ఆ ఇమ్మీడియట్ మూమెంట్లో మమ్మల్ని పట్టుకున్నారు. సో దట్ ఈస్ వై వీఆర్ ఆల్ లైక్ దిస్. నేను కట్ చేసుకొని బాగా అలసిపోయి ఉన్నాను. మాస్టర్తో 2 సరదాగా ఫోటోలు దిగాము, కార్ ఎక్కాను, నాకు కన్నీళ్ళు వచ్చాయి. సో ఇట్స్ అ వెరీ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యాజ్ మ్యూజిక్ బాగుంది, సెట్ బాగుంది, ఇవన్నీ ఇందాక అనురాగ్ సార్ అన్నట్టు ఇవన్నీ విడతీయటం కదా. ఇట్ ఈస్ ఒక హోల్సమ్ ఎమోషన్ లోపల నుంచి. ఇక్కడ తిట్టు తిడుతూనే ఉంటాను, దీని అమ్మ ఇంతకన్నా మనం చేయలేమరా అని ఒక అతి కృషి, అతి కష్టంతో చేసిన ప్రయోగం అనమాట. కలిసి రాసినప్పుడు కలిసి వాదించుకుంటాం, కలిసి పోటాడుకుంటాం, కలిసి కౌలించుకుంటాం, కలిసి ఆ సూపర్ రా అనుకుంటాం, అన్నీ ఉంటాయి. బట్ when I'm in front of the camera, Anurag sir annattu, he needs to tell me what my GPS is. So ala segregate chesanu. I felt, when Major Sandeep's parents looked at me with tears in their eyes, Bangalore screening అయినప్పుడు, నిన్న మధ్యాహ్నం 2 నుంచి మార్నింగ్ కొన్ని గంటల క్రితం దాకా they were continuously డాన్స్ చేస్తున్నారు, మా చేస్తున్నారు. వాళ్ళు ఒకళ్ళు అన్నారు, వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్ అని ఒక జెన్యున్ ఎక్స్ప్రెషన్తో నాతో అన్నారు. అది నన్ను ఫుల్ఫిల్ చేసింది. సో సెట్ మీద పెద్ద కటింగ్ ఇచ్చే రకం కాదు నేను. సో నాకు అండ్ ఇప్పుడే కాదు, KGF 1 రిలీజ్ అయినప్పుడు ఐ థింక్ ఐ కుడ్ బి రాంగ్, నాకు తెలిసినంత వరకు ఐ వాజ్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు ట్వీట్ అబౌట్ KGF 1. ఇట్ ఈస్ నాట్ అ గన్, ఇట్స్ అ బజూకా అని నేను ట్వీట్ చేశాను. నేను థియేటర్లో అరిచాను KGF 1 చూస్తున్నప్పుడు. సో నాకు ఏ పోటీ లేదు, ఏ కాంపిటీషన్ లేదు, ఏ ఇది లేదు. ఐ జస్ట్ లవ్ సినిమా. బికాస్ నాకు ఇప్పటికీ గుర్తు, నాకు 5 years అప్పుడు నేను ర్యాంబో సినిమా చూసినప్పుడు ర్యాంబో అని ఇటు అమ్మ చున్నీ కట్టుకొని ఇటు పరిగెట్టేవాడిని. ఆ చిన్నపిల్లడికి తెలీదు వాట్ ఈజ్ కాంపిటీషన్, వాట్ ఈజ్ రిలీజ్ డేట్, వాట్ ఈజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్, వాట్ ఈజ్ ఇది 1000 కోట్లు వచ్చిందా, ఎన్ని రోజులు ఆడింది, ఎన్ని సెంటర్లో ఆడింది. ఆ చిన్నపిల్లడికి ఏం తెలియదు. అండ్ ఫ్రాంక్లీ చెప్పాలంటే నిజంగా మనం ఈరోజు మన హెడ్లైన్స్, మన సోషల్ మీడియా పక్కన పెట్టేసి నిజంగా ఆలోచిస్తే యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనము పట్టించుకో, మనకు కావాల్సిన ఒక మంచి సినిమా. రోజు నేను ఎవరినైనా అడిగితే మాయాబజార్ సినిమాకి ఎంత డబ్బులు వచ్చాయి,
తప్పని ఎవరు చెప్పలేరు. షోలే సినిమాకి ఎంత వచ్చింది తప్పని ఎవరు చెప్పలేరు. కానీ మీరు ఏం చెప్పగలరు? మాయాబజార్ ఎంత ఎంజాయ్ చేశారు మీరు చూసి అని చెప్పగలరు. షోలే చిన్నప్పుడు చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశారని చెప్పగలరు. అండ్ దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. అల్టిమేట్లీ నేను జెన్యున్గా మనస్ఫూర్తిగా నమ్మేది, ప్రొడ్యూసర్ని సేవ్ చేసుకొని మనం ఎంత అద్భుతమైన సినిమా తీసామన్నది ఒక్కటే మ్యాటర్ మామ, నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. ఇందాక మీరు ఇంకొక అడిగిన క్వశ్చన్, యాక్టర్ రైటర్కి డిఫరెన్సియేషన్, సెగ్రిగేషన్, దానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే మా గురుగారు అబ్బూర్ రవి గారు అండి. హీఈస్ ద ఆ సెగ్రిగేషన్ ఆయన మాకు చెప్తుంటారు, ఇది ఇలా చూసుకో ఇది ఇలా చూసుకో అని నన్ను గైడ్ చేస్తారు, నన్ను లైఫ్లోనే గైడ్ చేస్తారు. జస్ట్ నాకు చెప్పడం మర్చిపోయాను చెప్పాలనిపించి. స్టార్ ట్యాగ్ మేము ఎక్స్పెక్ట్ చేయకూడదా? అంటే ప్రేమతో పిలిస్తే చాలండి. సో ప్రేమతో పిలిచి కౌలించుకుంటే చాలా ఐమ్ హ్యాపీ. మొన్న మేము రూబరు టూర్లో వరంగల్ వెళ్ళినప్పుడు, తిరుపతి వెళ్ళినప్పుడు, యూనో కుర్రోళ్ళు, పిల్లలు, అమ్మాయిలు, యూనో ద వే దే ఆర్ లుకింగ్ ఎట్ యూ, ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ జెన్యున్ ఫీలింగ్ ఈజ్ మచ్ బిగ్గర్ దెన్ స్టార్ ట్యాగ్స్ అండి. ఐ ట్రూలీ బిలీవ్ దట్ ఈగో కన్నా హార్ట్ ముఖ్యం. సో ఎవరు నాకు ఏం బిరుదు పెట్టారు అన్నది నేను పెద్దగా ఆలోచించాను. థింక్ ఆ బ్రేకప్ పెయిన్లో వైలెంట్ లవ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ వైబ్ అది. అండ్ April 10th ద గోల్ ఈజ్ వెన్ యూ వాచ్ ద ఫిల్మ్, పాస్ట్ వల్ల ఒక చిన్న ప్యూర్ ఫీలింగ్ ఉంటుంది, అది ప్రజెంట్లో ఎలా వైలెంట్గా, యాంగ్రీగా మారుతుంది అన్నది కిక్. సో అందులో తిట్టుకోవడాలు ఉండొచ్చు, పోటాడుకోవడాలు ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు, బట్ అల్టిమేట్లీ దాట్ ఈస్ ది ఎక్సైటింగ్ పార్ట్, దట్ దిస్ హోల్ థింగ్ ఈజ్ సార్ట్ ఆఫ్ అ వార్ ఆఫ్ ఎమోషన్స్. మీరే అన్నారు కదండి. అంటే వన్ థింగ్, ఇందాక సంథింగ్ వాజ్ సెడ్ అబౌట్ రియల్ లొకేషన్స్, ఇది మీరు అంటే నాకు గుర్తుకొచ్చింది. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద క్లైమాక్స్ బీయింగ్ ఇన్ అ వెరీ మ్యాసివ్ అవుట్డోర్ థింగ్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు వాచ్ దట్. ఐ థింక్ ధనుష్ అండ్ షనీల్ వాళ్ళు దే అవుట్డిడ్ దెమ్సెల్వ్స్ అనమాట. అండ్ కొంతమంది అసలు ఇక్కడే ఈ సెట్ ఇవి మాట్లాడుకుంటే, కొంతమంది ఇక్కడ ఏం చేసాం అనేది సరదాగా, ఇంకా ఎడిట్ కూడా సరిగ్గా అవ్వలేదు, కొన్ని గంటల క్రితం షూట్ చేయబడింది, బట్ సరదాగా మన ఫ్రెండ్స్కి అక్కడ ఆ మానిటర్ మీద జస్ట్ ఒక 5-6 చూపిద్దాం అనుకున్నాను. సో ఒకసారి విల్ గో టు దట్. నాకు సార్ సపోర్ట్ అప్పుడు గూఢచారి అప్పుడు చాలా ఉండే అండి. అంటే ద కైండ్ ఆఫ్ సపోర్ట్ వి గాట్, అసలు అన్నపూర్ణలో ఫ్రీగా షూట్ చేయనిచ్చారు కూడా అప్పుడు. అండ్ అప్పుడే నాకు ఒక చిన్న అడ్వాన్స్ ఇచ్చారు. సో ఇది రుణం బాకీ అనమాట. సో ఇట్ వాజ్ చిన్న అంటే ఎంత అని అంటే అడుగుతున్నాడు. ఎందుకు చిన్న అంటే ఎంత? ఏమో అంటే ఇన్ఫ్లేషన్ కూడా కౌంట్ చేసుకోవాలి కదా ఇప్పుడు. అదే అందుకని దిస్ ఇస్ అ 2 hero ఫిలిం, మీ అండ్ మృణాల్. చూడండి. ఓ ఏం చెప్తా ఉన్నారు? ఏం చెప్పాలా? మీరు చెప్పింది చెప్తా ఉన్నారు. లేదండి, ఇట్ వాస్ వెరీ వెరీ టఫ్, కానీ చాలా జాగ్రత్తగా చేసాము. వీ హ్యాడ్ కోచెస్, డబ్బింగ్ కోచెస్. ప్రతి డైలాగ్ నేను ఈ సినిమాకి అట్లీస్ట్ 10 times రీడబ్ చేసి ఉంటాను. సో చాలా జాగ్రత్తగా, పద్ధతిగా, తప్పు చేయలేదని అయితే ఫీలింగ్ ఉంది. అండ్ అదే వర్క్ మేము అనురాగ్ సార్ కూడా లోకల్ డైలెక్ట్స్లో అందరికీ కూడా వి డిడ్ ద వర్క్. అండ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ టు డూ దిస్ ఫర్ 2 different films. ఎందుకంటే మేము స్ట్రైట్గా హిందీలో షూట్ చేసాను ఈ సినిమాని. దట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ థింగ్. నేను మళ్ళీ హిందీలో అక్కడ డైలాగ్స్ చెప్తున్నాను. సో ఇట్ వాజ్ క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో మీరు ఇందాక అడిగిన దాని క్వశ్చన్, వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ వై ఇట్ టుక్ సో లాంగ్ టు మేక్ దిస్ మూవీ, ఎందుకంటే ఎత్తుకున్న జర్నీ చిన్నది కాదు. కానీ 150 days చేయాల్సినంత అవసరం ఉన్న సబ్జెక్టా సార్ ఇది? 100,000%. అండ్ ఆల్సో వీఆర్ షూటింగ్ 2 films. మనం ప్రతి టేక్, ప్రతి సీన్, ప్రతి షాట్ హిందీకి వేరే ట్రీట్మెంట్, తెలుగుకి వేరే ట్రీట్మెంట్. ఓ స్టోరీ ట్రీట్మెంట్లో కూడా మార్చారు. స్టోరీ ట్రీట్మెంట్ మార్చాం. మీకు కొన్నిసార్లు తెలుగు భాషలో ఒక సీన్లో పంచ్ లైన్ పడేది సినిమా సీన్ బిగినింగ్లో ఉండొచ్చు, హిందీలో పంచ్ లైన్ సీన్ ఎండింగ్కి బాగుంటుంది. కొన్నిసార్లు అసలు పడే పంచ్ లైనే మారిపోతుంది, పడిన కామెడీ మారిపోతుంది, మీనింగ్ మారిపోతుంది. అంటే మీనింగ్ మారితే రియాక్షన్ మారాలి. సో ఇట్స్ నాట్ జస్ట్ వైట్ షాట్లో ఒకటి, క్లోజ్లో 2 మార్చేసాం, అలా కాదు. 2 separate films షూట్ చేసాం. రాబరీ అనేది ఈ సినిమాలో ఒక మెటఫోర్. సో ఇట్స్ అ మెటఫోర్. సో యూ విల్ సీ why it means something. Actually that has to do with Anurag sir's character in the end. ఎందుకంటే చాలా మూవీస్ మీరు అర్జెంట్గా నా మాట విని మీరు అర్జెంట్గా April 10th వచ్చేయండి. నేను చెప్తాను కదా, నేను చెప్తాను. థియేటర్లో మీరు నేను అందరం అలా కూర్చొని చూసేసుకుని అసలు ఎందుకు డెకాయిడ్ టైటిల్ ఎందుకు పెట్టామని తెలుసుకున్నారండి.
శేషు 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 నాతో హిందీలో మాట్లాడతారు ఏంటండి. ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ స్టిల్ ఇన్ అ ఫ్రేమ్. మేము ఒక షూటింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రెయిన్ సీక్వెన్స్. ఆ ఒక్కరోజు అనురాగ్ సార్ షనిల్ని పర్మిషన్ అడిగారు, దిస్ వన్ షాట్ మే ఐ ప్లీజ్ గివ్ వన్ డైరెక్టోరియల్ సజెషన్ అంటే మేము ఇద్దరం ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ టెల్ అన్నాం. అండ్ హీ టోల్డ్ మీ హౌ టు బీ స్టిల్ for that shot. That was an acting class for me, which was very, very lovely. We've got we've got very, very lovely characters in Prakash Raj garu unnaru, Atul Kulkarni garu unnaru, Sunil garu unnaru, the lovely talented Dr. Kamakshi Bhaskar la unnaru, mana Zain Mari Khan, mana Zarina Wahab ma'am, జైన్ మేరీ మన షీస్ జస్ట్ ఇప్పుడిప్పుడే తన యాక్టింగ్లోకి వస్తుంది. మన జోజీ ద వోయ్ సికందర్ గొప్ప మన్సూర్ ఖాన్ గారు కూతురు ఆవిడ. సో లవ్లీ లవ్లీ ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ ఫ్రమ్ అరౌండ్ ద కంట్రీ కేమ్ టుగెదర్ ఫర్ దిస్ ఫిల్మ్. నేను అన్న మాటని మీరు అలా మార్చేస్తే నేను ఏమన్నా సార్. ఈ షూట్ జరిగేటప్పుడు అంటే మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది, వి వాంటెడ్ టు డెలివర్ ఒక వెస్టర్న్, మన కౌబాయ్ ఫిల్మ్స్ ఉండేది చూడండి, ఆ కొండలు రాళ్ళు రప్పలు, బుల్లెట్స్, ఎండ ఎడారి, ట్రైన్ ట్రాక్స్, ఆ ఫీల్డ్లో డిజైన్ చేయాలి 2026కి అని మేము అనుకున్నాం. ఇట్ వాజ్ పీసీఎల్ టేర్ సీన్, మొత్తం యాక్షన్ సీన్ అయిపోయి జస్ట్ నడిచే షాట్లో పడ్డా. సో వెరీ బ్యాడ్. దానివలన సినిమా ఒక 3-4 months డిలే అయింది యాక్చువల్గా. అండ్ ఇట్ వాజ్ వెరీ టఫ్ ఆన్ ద టీమ్. ఎందుకంటే మేమందరం కోర్ మెంబర్స్ కదా, నేను కానీ షనీల్ కానీ. సో ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్ ఆల్సో. కానీ అది దాటేసి వాళ్ళు మార్నింగ్ దాకా విజయ్ మాస్టర్ దగ్గర సార్ స్టెప్ వేసేయమంటారా అని అడుగుతూనే ఉన్నాను అనమాట.